सहगण विशाखान्वितांश नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं श्रीशैलं। హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ స్లోగా ఉంది ప్రభుజీ. ఓకే మాతాజీ, నేను కొంచెం వాల్యూమ్ పెంచుతాను. ఇప్పుడు ఓకేనా మాతాజీ? బెటర్ మాత ప్రభుజీ. కొంచెం ప్రభుజీ ఇంకొంచెం రావాలి. పావని మాతాజీ, మీరు కొంచెం మ్యూట్ ఆన్ చేయగలుగుతారా? ఎస్ ప్రభుజీ, చూసుకుంటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. సో హరే కృష్ణ డియర్ డివోటీస్, ఎలా ఉన్నారు? హరే కృష్ణ. Fine, ప్రభుజీ మీరు బాగున్నారు ప్రభుజీ? ఆల్ బై మచ్ ఆఫ్ గురు అండ్ గౌరంగా. నా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా? వినిపిస్తుందా బానే? Yes, Prabhuji. Clear. ఓకే ప్రభుజీ. అయితే ఈరోజు మనం శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క అవతారం గురించి, వారి యొక్క అవతారం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో దాని గురించి మనం చర్చించుకుందాం. అయితే శ్రీ చైతన్య మహాప్రభు నిచ్చన్న అవతార్ అని అంటారు. అంటే భగవంతునికి చాలా అవతారాలు ఉన్నాయి. లీలావతారు, గుణావతారు, శక్తి ఆవేశక అవతారు, చాలా అవతారాలు ఉన్నాయి. అయితే ఈ చిన్న అవతార్ అనేది ఏమంటే దీన్ని భాగవతంలో సీక్రెట్ అవతార్ అంటారు. అయితే భగవంతుడు అవతరించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాకపోతే ఈ అవతారంలో ఏంటంటే భగవంతుడు భగవంతుడిలా కాకుండా ఒక భక్తుడి రూపంలో అవతరిస్తారనమాట. అయితే ఇప్పుడు మనం చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి మీరే భగవంతుడు అంటే అసలు ఒప్పుకోరు. ఎందుకంటే భగవంతుడు భక్తి రూపంలో వచ్చాడు కాబట్టి తాను భగవంతుడని అస్సలు ఒప్పుకోరు. కాకపోతే తన యొక్క పాశ్చాత్యులకి మాత్రం తన ఒక భగవంతుని యొక్క అవతారంగా మాత్రం ఆయన లీలలు చూయించారన్నమాట. కాకపోతే భాగవతంలో మాత్రం తన యొక్క అవతారాన్ని చాలా వరకు చాలా గోప్యంగా ఉంచారు. మనకి భగవంతుని యొక్క అవతారాల్లో చాలా అవతారాలు, దశావతారాలు ముఖ్యంగా మనకి ప్రపంచం అంతా తెలుసుంటాయి. కానీ చైతన్య మహాప్రభు యొక్క అవతారం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. మనం ఇస్కాన్ రాక ముందు అయితే మనకి చైతన్య మహాప్రభు ఎవరో తెలియదు. మీకెవరికైనా తెలుసా ఇట్లా చైతన్య మహాప్రభు అనే ఒక అవతారం ఉంది, ఇది
సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారం అని తెలియదు ప్రభుజీ. Yes, తెలియదు తెలియదు. ప్రభుజీ. అయితే మనం ఎవరైతే మన యొక్క బ్రహ్మ మాధవ గౌడీయ వైష్ణవ సంప్రదాయాలకు వస్తామో, ఎప్పుడైతే మనం ప్రభుపాదుల వారి యొక్క ఈ యొక్క హరే కృష్ణ ఈ మహా ఉద్యమంలోకి వస్తామో, అప్పుడే మనకి భగవంతుని యొక్క అవతారం చైతన్య మహాప్రభు భగవంతుని యొక్క అవతారంగా మనకి తెలుస్తుందన్నమాట. అయితే మొదటగా భగవంతుడు అవతరించడానికి కారణం ఏంటంటే, భగవంతుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అయితే భగవంతుడు ఏం చెప్పారంటే, అన్ని ధర్మాలను వదిలివేసి కేవలం నాకు మాత్రమే శరణ పొందు, నేను మిమ్మల్ని అన్ని పాపాల నుంచి రక్షిస్తాను అని చెప్పేసి భగవంతుడు భగవద్గీతలో మనందరికీ ఒక అభయాన్ని ఇచ్చేస్తారనమాట. అయితే కాలక్రమేణా ఏమవుతుందంటే, ఈ భగవద్గీతని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాడడం అనేది చూసి సాక్షాత్గా శ్రీ చైతన్య మహాప్రభు ఆయన భగవద్గీతని ప్రాక్టికల్గా మన జీవితంలో నిజ జీవితంలో ఎట్లా ఆచరించి చూపించాలో మనకి ఆయన తన యొక్క జీవితం ద్వారా తను ఒక భక్తుడిగా మారి మనకి ఎలా భక్తి చేయాలో నేర్పించడానికి ఆయన అవతరించారనమాట. అయితే ఇది ఒక కారణం. ఇంకొక కారణం ఏంటంటే, మనకు పంచతత్వాలో ఎంతమంది ఉంటారండి? 5 ఉంటారు. కరెక్ట్ కదా? 5 ఉంటారు. ఎస్ ప్రభుజీ. ఎవరు వారు? ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ చైతన్య హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గౌరభక్త చెప్తాం ప్రభుజీ. చెప్పండి మాతాజీ. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది ప్రభుజీ. శ్రీవాసాది, రైట్. అది గౌరవ భక్తుడు. ఇందులో 5 ఉంటారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత ఆచార్య, ఆ తర్వాత గదాధర, శ్రీవాస్ పండిత్. అయితే చైతన్య మహాప్రభు ఎవరు అంటే, శ్రీకృష్ణుడు మరియు శ్రీమతి రాధారాణి యొక్క కలయిక. అయితే ఎలా ఉంటుందంటే, రాధారాణి యొక్క మూడ్ ఆ యొక్క వర్ణంలో వస్తారనమాట. మనకి రాధారాణి యొక్క వర్ణం ఏంటంటే మాల్టన్ గోల్డ్. సో ఆ వర్ణంలో భగవంతుడు శ్రీకృష్ణుడే శ్రీమతి రాధారాణి యొక్క ఆ యొక్క భావనలో వస్తారనమాట. అందుకే గౌర అంగ, అంగ అంటే శరీరం, గౌర అంటే గౌరవర్ణం, బంగారపు యొక్క వర్ణం. బంగారాన్ని బాగా వేడి చేస్తే ఎలా అయితే ఆ లిక్విడ్ మాల్టన్ గోల్డ్ ఫామ్ లో ఉంటుందో ఆ వర్ణంలో వస్తారనమాట. అందుకే చైతన్య మహాప్రభుని గౌరంగా అని కూడా పిలుస్తారు. అయితే మరి ఒక ఎవరు? నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు అంటే ఎవరో కాదు, మనకి బలరాములు అనమాట. ఆ తర్వాత అద్వైతాచార్య. అద్వైతాచార్యులు ఎవరంటే సదాశివ మరియు శ్రీ మహావిష్ణు ఇద్దరు కలిస్తే అద్వైతాచార్య అవుతారు. అయితే హరులు, హరి మరియు హరులు ఇద్దరు కలిసి ఈ యొక్క భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారన్నమాట. ఆ తర్వాత గదాధర పండిత్ అనేది శ్రీమతి రాధారాణి. అయితే చైతన్య మహాప్రభు తను రాధారాణి అని తెలియదు కాబట్టి చైతన్య మహాప్రభు ట్రైనింగ్ ఇవ్వడానికి ఉంటారనమాట గదాధర పండిత్. ఆ తర్వాత శ్రీవాస్ ఠాకూర్ వారెవరంటే సాక్షాత్గా నారద మహర్షి ప్రహ్లాద్ మహారాజ్ యొక్క కలయిక అని కూడా చెప్తారనమాట. అయితే మనకి పంచతత్వలో ఈ 5 ఉంటారు. వీళ్ళు 5 ఎందుకు అవతరించారంటే, ఈ భక్తి ఉద్యమాన్ని ప్రారంభించడానికి వీళ్ళు అవతరించారనమాట. సో అందులో అద్వైతాచార్యుల వారు ఉన్న సమయంలో వీరంతా అందరికంటే ఈ 5 అద్వైతాచార్య వాళ్ళు చాలా పెద్దవారు అనమాట. సుమారుగా 50-60 సంవత్సరాలు పైన ఉంటారనమాట. ఇంకా పెద్దవారు అనమాట చైతన్య మహాప్రభుకి. అయితే అద్వైతాచార్యుల వారు తను ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న ఎవరైతే బ్రాహ్మణులు వీళ్ళంతా ఉన్నారో వీళ్ళు భక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేరు. వీళ్ళు కేవలం వేదాలు శాస్త్రాలు చదువుకొని వాదోపవాదాలు చేయడానికి మాత్రమే వీళ్ళు శాస్త్రాన్ని వాడుకుంటున్నారు తప్ప అసలు శాస్త్రాల యొక్క పర్పస్ ఏంటో వాళ్ళకి తెలియలేకపోయింది. వేదేశ్చ సర్వే రహమేవ వేద్యం అంటే సమస్త వేదాల ద్వారా మీరు నన్ను తెలుసుకోవాలని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అయితే ఆ పర్పస్ ని వదిలేసి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కేవలం వాదోపవాదాలు చేసుకోవడానికి మాత్రమే శాస్త్రాలను వాడేవారు. అయితే ఈ అన్నిటికంటే ఉత్తమమైనది భక్తి మార్గం అని చెప్పడానికే అద్వైతాచార్యుల వారు ఇలా కాదు, భగవంతుడే సాక్షాత్తుగా రావాలి, ఆయన అవతరించాలని చెప్పేసి ఆయన గౌతమి పురాణంలో
ఈ యొక్క గంగా నది ఒడ్డున శాలిగ్రామ శిల పైన తులసిని పెట్టేసి తులసి పత్రం పెట్టి దానిని గంగాజలంతో అభిషేకం చేస్తూ గట్టిగా అరుస్తూ స్వామి ఎక్కడున్నావయ్యా, మీరు అవతరించాలి అని చెప్పేసి ఆయన అలా పేరడం ద్వారా ఆయన యొక్క ఏదైతే ట్రాన్సెండెంటల్ సౌండ్ ఉంటుందో అది ఈ వైకుంఠాన్ని మరియు గోలోక ధామాన్ని తాకి అక్కడ చైతన్య మహాప్రభు స్వయంగా ఆయనే వచ్చేస్తారన్నమాట. సో అలా చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన ఉద్యమాన్ని తన చేతులతో దగ్గరుండి నడిపిస్తారనమాట. అయితే చైతన్య మహాప్రభు మొట్టమొదటిగా శ్రీధామ్ మాయాపూర్లో ఆయన అవతరించారు. అది నవద్వీప్ అనే ఒక గ్రామంలో ఉంటుంది, ఇప్పటికీ వెస్ట్ బెంగాల్లో ఉంది. అయితే ఫాల్గుని పూర్ణిమ రోజున సాయంకాలం, అంటే మన క్రిస్టియన్ క్యాలెండర్కి చూసే 1486 సంవత్సరంలో ఆయన అవతరించారనమాట. అయితే ఆయన అవతరించే సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది. ఆ సమయంలో అందరూ కూడా గంగానది ఒడ్డున వచ్చేసి హరే కృష్ణ మహామంత్రాన్ని అందరూ పఠిస్తూ ఉన్నారనమాట. అయితే చైతన్య మహాప్రభు అవతరించే ఆ సమయంలోనే అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని అందరూ ఉచ్చారణ చేయడం ద్వారా మనకి భగవంతుడు ఎందుకు అవతరిస్తున్నారో అప్పటికే తెలిసిపోయింది అనమాట. సో ఆయన యొక్క తండ్రి గారు జగన్నాథ మిశ్రా మరియు తల్లి గారు ఎవరంటే శ్రీమతి సచీదేవి, వారి యొక్క సంతానంగా తీసుకున్నారు. అయితే ఈ జగన్నాథ్ మిశ్రా వారికి ముందుగానే 8 మంది కుమార్తెలు ఉంటారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళు చనిపోతారు అన్నమాట. అయితే చివరికి 2 కుమారులు పుడతారు. ఒకరి పేరు వచ్చేసి విశ్వరూప, అందులో చిన్నవారి పేరు విశ్వాంబర. అయితే చైతన్య మహాప్రభు యొక్క చిన్ననాటి పేరు అంటే విశ్వాంబర. విశ్వాంబరం అంటే ఈ సమస్త విశ్వాన్ని మోసేవారని అర్థం. అయితే చిన్నప్పటి నుంచి చైతన్య మహాప్రభు చాలా అల్లరి పిల్లవాడు అనమాట. సో అయితే ఆయన పుట్టినప్పుడు ఆయన ఏడుస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఎవరైతే ఆ చుట్టూ ఉన్న మహిళలు వచ్చి హరే కృష్ణ మహామంత్రం జపిస్తారో, లేకపోతే హరే కృష్ణ మహామంత్రం పాడుతూ హరే కృష్ణ మహామంత్రం ని కీర్తన చేస్తూ చెప్పలు కొడతారో అప్పుడు ఏడుపు ఆపేశాడనమాట, లేదంటే ఏడుస్తూ ఉండేవాడు అనమాట. సో అలా చైతన్య మహాప్రభు తను పసిబాలుడుగా ఉన్నప్పుడే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అందరి నోట పలికించాలని చెప్పేసి ఆయన ఆ చిన్నప్పటి నుంచే అలా హరే కృష్ణ మహామంత్రాన్ని జనాలతో పలికించడం అనేది ప్రారంభించారు. అయితే అన్నప్రాసన సమయంలో చైతన్య మహాప్రభు కూడా అన్నప్రాసన చేశారు 6 నెలలకి. అయితే అక్కడ వారు ఒక దగ్గర నాణేలు పెట్టారు, ఇంకొక దగ్గర భాగవతం పెట్టారు. అయితే చైతన్య మహాప్రభు అయితే చిన్నప్పుడు ఆ భాగవతాన్ని తీసుకుంటారు అన్నమాట, భాగవతాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అలా తను చిన్నతనంలో చైతన్య మహాప్రభు ఒకసారి అక్కడ బయట వదిలేస్తే అక్కడ ఒక పాముతో తన చేతిలో పట్టుకొని ఆ పాము చూస్తూ ఉండిపోయారు అనమాట. సో అది చూసి చుట్టుపక్కల జనాలందరూ కొద్దిగా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ చివరికి ఆ పాము తనని ఏం చేయకుండా పాము పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకొకసారి ఏమైందంటే చైతన్య మహాప్రభు ఆయన ఒంటి మీద నగలు ఉన్నాయి, ఆ నగల్ని చూసి దోచుకుందామని చెప్పేసి 2 దొంగలు వచ్చేసి ఏం చేశారంటే చైతన్య మహాప్రభుని అలా తీసుకెళ్ళి మెల్లగా ఒక సీక్రెట్ ప్లేస్లో ఇవన్నీ దొంగతనం చేద్దాం అనుకుని ప్లాన్ చేశారు. అయితే చైతన్య మహాప్రభు ఏమనుకున్నారంటే సరే వీళ్ళు ఎట్లాగో నేను తీసుకెళ్తున్నారు అని చెప్పేసి జస్ట్ సైట్ సీయింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళ నుంచి అలా చుట్టూ తిరుగుతుండే అనమాట. తిరిగి చివరికి ఆ బంగారం అంతా దోచేసుకునే సమయంలో కరెక్ట్గా వెళ్ళి మళ్ళీ చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంటి ముందే వచ్చేసి ఆ చైతన్య మహాప్రభు అలా పట్టుకుంటూ అలా తీయబోతుంటే కరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందు వచ్చేసారనమాట. అలా చైతన్య మహాప్రభు యొక్క నగలు దొంగలిద్దాం అనుకున్నారు, కానీ అక్కడ ఒక మిరాకిల్ జరిగి మళ్ళీ తిరిగి అదే ఇంటి ముందు వచ్చేసి చైతన్య మహాప్రభుని వాళ్ళ యొక్క పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. అయితే తన యొక్క చిన్నతనంలో చైతన్య మహాప్రభు చాలా అల్లరి పిల్లవాడు, చాలా అల్లరి చేసేవాడు. అయితే ఏం చేసేవారంటే ఎలా అయితే శ్రీకృష్ణుడు బాల్యలీలలు చేసేవారో నవద్వీప్లో కూడా చైతన్య మహాప్రభు అలానే చేసేవారు. అయితే అప్పట్లో అక్కడ ఉన్న కన్యలందరూ కూడా శివుడు పార్వతులకు వారు చక్కగా పూజలు అవన్నీ చేస్తుండేవారు, ఎందుకంటే ఒక చక్కని మొగుడు రావాలని. అదే చైతన్య మహాప్రభు వాళ్ళందరినీ టీజ్ చేసేవారు అనమాట. శివుడు నా యొక్క భక్తుడే, పార్వతీదేవి నా యొక్క దాసరాలు,
కాబట్టి మీరు వారికి కాకుండా నాకు చేయండి, నాకు పూజలు చేయండి, మీకు మంచి మొగుడొస్తాడు, లేదంటే మీకు ముసలోడొస్తాడు, ముసల్ ముసలి వయసులో ఉన్న వాళ్ళు వస్తారు అని చెప్పేసి ఆట పట్టించేవాడనమాట. అయితే చైతన్య మహాప్రభు యొక్క చేసే చిలిపి చేష్టలకి వాళ్ళు కూడా ఎంతో సంతోషించేవారనమాట. చైతన్య మహాప్రభుకి తన 14వ ఏట మొదటగా విష్ణుప్రియతో వివాహం జరిగిందనమాట. కానీ కొన్ని దురదృష్టవ సంఘటనల వల్ల విష్ణుప్రియ అనేది పరమపదిస్తుంది. తరువాత లక్ష్మీప్రియతో తన యొక్క అమ్మగారైన సచీమాత యొక్క కోరిక మేరకు లక్ష్మీప్రియని వివాహం ఆడతారనమాట. చైతన్య మహాప్రభుకి 2 భార్యలు. అయితే తను 16 ఏట తను చైతన్య మహాప్రభుని అందరూ నిమాయి పండిత్ అని పిలిచేవారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయన యొక్క రోజులలో నవద్వీప్ గ్రామం అనేది ఒక ఎడ్యుకేషనల్ సెంటర్‌గా ఉండేదన్నమాట. అంటే దేశవ్యాప్తంగా శాస్త్రాలు నేర్చుకోవడానికి, ఎస్పెషల్‌గా గ్రామర్ నేర్చుకోవడానికి దేశ నలుమూలల నుంచి అక్కడికి స్టూడెంట్స్ వచ్చి నేర్చుకునేవాళ్ళనమాట. అయితే చైతన్య మహాప్రభు తన యొక్క స్టూడెంట్ లైఫ్‌లోనే తను ఒక వేద పాఠశాల, ఒక స్కూల్‌ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా అక్కడున్న వాళ్ళందరికీ కూడా చక్కగా భగవంతుని గురించి వ్యాకరణ అంశాల గురించి చెప్పడం జరుగుతుందనమాట. అయితే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఇలా పాఠశాల పెట్టి నడిపిస్తుంటారో చాలా కొద్ది సమయంలోనే ఆయన ఒక గొప్ప పండితుడిగా పేరు పొందుతారనమాట. అయితే ఒకానొక సమయంలో కాశ్మీరీకి చెందిన కేశవ కాశ్మీరీ అనే ఒక గొప్ప పండితుడు ఆయన ఏంటంటే మన భారతదేశం చుట్టూ తిరుగుతూ తాను డిబేట్స్ పెట్టేవారనమాట. అలా తను ఒకసారి నవద్వీప్ గ్రామానికి వచ్చేసి చైతన్య మహాప్రభుతో డిబేట్ చేయాలి అనుకుంటారు. సో అయితే గ్రామస్తులు ఏమనుకున్నారంటే ఎట్లాగో చైతన్య మహాప్రభు చిన్నవారు కాబట్టి ఒకవేళ ఓడిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఒకవేళ గెలిస్తే చైతన్య మహాప్రభు గొప్పవారని అందరికీ తెలిసిపోతుందని చెప్పేసి కేశవ కాశ్మీరీ చైతన్య మహాప్రభుని గంగా నది ఒడ్డున కలవడం జరుగుతుంది. అప్పుడు చైతన్య మహాప్రభు కేశవ కాశ్మీరీతో వారితో మీరు గంగా నది మీద ఏదైనా శ్లోకాలు కానీ సాంస్క్రిట్ వర్సెస్ మీరు ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి చైతన్య మహాప్రభు రిక్వెస్ట్ చేస్తారు. అయితే ఎలాంటి టైం తీసుకోకుండా చాలా కొద్ది సమయంలోనే అసర్గళంగా కేశవ కాశ్మీరీ ఎన్నో వందల శ్లోకాలు చెప్తారనమాట. అయితే చైతన్య మహాప్రభు ఒక్కసారి విన్నగానే ఆయన శ్లోకాలన్నీ కూడా తన మనసులో పెట్టేసుకొని అక్కడ ఎక్కడెక్కడైతే గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ చెప్తారనమాట. అయితే చైతన్య మహాప్రభు యొక్క ఆ అపారమైన జ్ఞానానికి ఆయన ఆశ్చర్యచకితులవుతారు. అయితే ఆ రోజు నైట్ టైం ఏమవుతుందంటే సరస్వతీదేవి స్వయంగా వచ్చేసి ఆయన ఎవరో గారు, ఆయన సాక్షాత్‌గా నా ప్రభుయే, ఆయన సాక్షాత్‌గా శ్రీకృష్ణుడే అని చెప్పేసి సరస్వతీదేవి అలా చెప్పడంతో కేశవ కాశ్మీరీ వచ్చేసి ఆయన యొక్క ఓటమిని అంగీకరించి ఆ తర్వాత కేశవ కాశ్మీరీ చైతన్య మహాప్రభు యొక్క అనుచరులో ఒకరైపోతారనమాట. అలా చైతన్య మహాప్రభు యొక్క పేరు అంతటా వ్యాపిస్తుంది. చైతన్య మహాప్రభు ఎంత గొప్ప పండితుడో ఆ చుట్టుపక్కల నవద్వీప్ గ్రామంలో దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని యొక్క ప్రాంతాల్లోకి ఆయన పేరు అనేది వ్యాప్తి చెందుతుందన్నమాట. అలా చైతన్య మహాప్రభు తన గృహస్థ జీవితం ఉన్నప్పుడే ప్రచారం చేసేవారనమాట. అలా ప్రచారం చేస్తూ తన యొక్క గొప్పతనం చూసి కొంతమంది బ్రాహ్మణులు ఓర్వలేక ఏం చేశారంటే అప్పట్లో సుల్తాన్లు ముహమ్మదీయులు వాళ్ళు పరిపాలించేవారు. అయితే వాళ్ళు అక్కడున్న మెజిస్ట్రేట్ అయిన చాంద్ కాజీకి వాళ్ళు కంప్లైంట్ చేస్తారనమాట. ఇలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు సంకీర్తన చేసి అని చెప్పేసి. అయితే చాంద్ కాజీ వారు వీళ్ళ యొక్క కంప్లైంట్‌ని సీరియస్‌గా తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క చైతన్య మహాప్రభు యొక్క అనుచరులకి వార్నింగ్ ఇస్తారనమాట. ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండని చెప్పేసి వాళ్ళ చేతిలో ఉన్న మృదంగాన్ని పగలగొడతారనమాట. ఇది తెలిసిన చైతన్య మహాప్రభు చాలా కోపంతో ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ టైం ఇండియాలో ఒక సివిల్ డిసోబీడియంట్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. కొన్ని లక్షలాది మంది వైష్ణవులతో ఆయన
కీర్తన అనేది ప్రారంభిస్తారనమాట. కీర్తన ప్రారంభించేసి చాంద్ కాజీ యొక్క ఇంటికెళ్తారనమాట. ఇంటికెళ్ళి ఇంటినంతా చుట్టుముడతారు. చుట్టుముట్టి చివరికి ఆ యొక్క కోపంతో ఉన్న వాళ్ళని చూసి చాంద్ కాజీ భయపడిపోతాడు. భయపడిపోయి లోపటికెళ్ళిపోతాడు. సో, అలా చైతన్య మహాప్రభుని మాత్రమే పిలిచి, అలా చాంద్ కాజీ తన యొక్క సంబంధాన్ని గుర్తు చేస్తారనమాట. "నీవు నాకు అల్లుడివైతావు. నీవు ఇలా చేయడం కరెక్టా?" అంటే, "మరి నేను అల్లుడినైనప్పుడు మీరు నన్ను చూసి ఇలా చేయడం కరెక్టా?" అని చెప్పేసి అక్కడ చక్కని వాదన జరుగుతుంది. అయితే ఆ వాదనలో చైతన్య మహాప్రభు ఆయన సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడే అని చెప్పేసి, ఆయన నరసింహావతారం వేసుకొని నిద్రిస్తున్న చాంద్ కాజీ యొక్క ఛాతీ మీద ఉండి, ఆయన ఈ యొక్క మృదంగం ఏదైతే చేశావో, ఈ యొక్క సంకీర్తనను ఎలాగైతే ఆపావో, దానివల్ల జరిగే ఒక పర్యవసానాలు తెలిసిన తర్వాత చాంద్ కాజీ గూడా చివరికి అప్పటి నుంచి తన యొక్క వంశపారంపర్యంగా ఈ యొక్క సంకీర్తన యజ్ఞానికి ఎట్లాంటి డిస్టర్బెన్స్ కలిగించేవారు కాదనమాట. ఇప్పటికి కూడా హిందూ, ముస్లిం ఏదైనా ఇబ్బందులొచ్చినప్పటికీ కూడాను వాళ్ళు సంకీర్తన యజ్ఞాన్ని అలా ఆపకుండా ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చాంద్ కాజీ యొక్క సమాధికి మన వైష్ణవులందరూ వెళ్లి అక్కడ దర్శించుకుంటారు మాయాపూర్‌లో. సో, అయితే ఇలా జరుగుతున్న క్రమంలో నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వారు అలా ప్రచారం చేసుకుంటూ వెళ్తూ అక్కడ ఏదో గొడవ జరుగుతుంటే చూస్తూ ఉంటారు. అక్కడ జగాయి, మదాయి అనే ఇద్దరు బ్రాహ్మణులు వారు చెడు సావాసానికి వెళ్ళి వారు అన్ని చెడు వ్యసనాలకు గురవుతారు. వాళ్ళు తప్పదాగి గొడవ పడుతుంటే నిత్యానంద ప్రభు ఏమనుకున్నారంటే, ఒకవేళ నేను వీళ్ళని డెలివర్ చేయగలిగితే చైతన్య మహాప్రభు చాలా సంతోషిస్తారు అని చెప్పేసి వారిద్దరు వెళ్ళి ఆ జగాయి, మదాయి తప్పతాగిన మైకంలో ఉన్న జగాయి, మదాయిని హరే కృష్ణ మహామంత్రం జపించమని ప్రాధేయపడతారు. అయితే కోపంలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరిని చాలా దుర్భాషలాడుతూ వాళ్ళిద్దరిని కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మరుసటి రోజు మళ్ళీ నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వారు మళ్ళీ కూడా హరే కృష్ణ మహామంత్రం జపించండి, హరినామం చేయండి అని చెప్పేసి వారి దగ్గర వెళ్ళినప్పుడు అందులో జగాయి ఏం చేస్తారంటే ఆ చేతిలో ఉన్న కుండని తీసేసి నిత్యానంద ప్రభు నెత్తి మీద కొడతారనమాట. అయితే ఆ కుండ పగిలి నిత్యానంద ప్రభు పైన ఒక గాయం తగిలి ఆ యొక్క రక్తం అనేది ధారాళంగా కారుతుంది. అయినప్పటికీ కూడా నిత్యానంద ప్రభు ఏమంటారంటే, "మీరు నన్ను కొట్టినా పర్లేదు, మీరు హరినామం చేయండి" అని అంటారు. అయితే నిత్యానంద ప్రభు యొక్క ఉదారమైన ఈ గుణం చూసి దానికి మదాయి చాలా చలించిపోయి చివరికి ఆయన యొక్క పాదాల మీద పడతారనమాట. దాంతో పాటుగా జగాయిని కూడా తన యొక్క శరణు కోరమని చెప్తారనమాట. ఇదంతా తెలిసిన చైతన్య మహాప్రభు హుటాహుటిన వచ్చేసి వెంటనే ఆ కోపంతో సుదర్శన చక్రం తీసి వాళ్ళని చంపాలనుకుంటారు. కానీ నిత్యానంద ప్రభు గుర్తు చేస్తారు. "స్వామి, మీరు వచ్చిన యొక్క కారణము వీళ్ళని సంహరించడం గాను, వీళ్ళని ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా వీళ్ళని డెలివర్ చేయాలి. కాబట్టి కలియుగంలో అందరూ గూడా స్మాల్ సైజ్ జగాయి, మదాయి లానే ఉంటారు. వీళ్ళనంటూ చంపుకుంటూ పోతే చివరికి ఎవరు మిగలరు. కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన యొక్క మిషన్ ఏదైతే మిషన్‌తో వచ్చారో దాన్ని నిత్యానంద ప్రభు గుర్తు చేస్తారనమాట. చివరికి చైతన్య మహాప్రభు వాళ్ళని క్షమించి ఒక కండిషన్ మీద మీరేదైతే పాపాలు చేశారో ఇక నుండి ఆ పాపాలన్నీ చేయకుండా మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఆ ఇద్దరు జగాయి, మదాయిల్ని కూడా ఇద్దరిని కూడా చైతన్య మహాప్రభు తను శరణంలోకి తీసుకుంటారనమాట. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి ఏమవుతుందంటే మన శ్రీనివాస్ ఠాకూర్ గారి ఇంట్లో చైతన్య మహాప్రభు మరియు ఆయన యొక్క అనుచరులు కీర్తన చేస్తుండేవారనమాట. కీర్తన చేస్తునే సమయంలో వారికి ఎందుకో ఆకలిగా అనిపిస్తుంది. అయితే వారికి మామిడికాయలు కావాలని చైతన్య మహాప్రభుని అడుగుతారు. అయితే చైతన్య మహాప్రభు ఆయన దగ్గర ఉన్న ఒక మామిడి గింజను తీసుకొని వచ్చేసి, అది యాక్చువల్‌గా సీజన్ కాదు. బట్ అయినప్పటికీ కూడా ఆ మామిడి గింజని భూమి మీద వేయగానే సడెన్‌గా ఆ చెట్టు నుంచి కొమ్మల నుంచి అక్కడ నుంచి పండ్లు ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ రావడంతో అక్కడున్న వాళ్ళందరూ గూడా ఆశ్చర్యచకితులవుతారు. అలా చైతన్య మహాప్రభు ఎన్నో లీలలు చేశారు. అయితే చైతన్య మహాప్రభు
ఆయన పాఠశాల నడిపేటప్పుడు ఆయన యొక్క చాలా మంది అనుచరులు కూడా ఆయన యొక్క డిసైపుల్స్ లా ఉండే అనమాట. దాంతో పాటు స్టూడెంట్స్ కూడా ఉండే అనమాట. వాళ్ళతో పాటు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చైతన్య మహాప్రభు దగ్గర నేర్చుకునే వాళ్ళు అనమాట, వేదాలు అన్నిటి కూడా. అదే చైతన్య మహాప్రభుకి ఆ ఎవరైతే దీక్ష ఇచ్చారో వారు ఈశ్వరపురి, అయితే వారు ఎవరంటే మాధవేంద్రపురి యొక్క శిష్యుడు అనమాట. ఆయన గయాలో చైతన్య మహాప్రభుకి దీక్ష ఇస్తారనమాట. దీక్ష ఇచ్చిన దగ్గర నుంచి చైతన్య మహాప్రభుకి ఈ బృందావన కానీ బృందావన వాసుల ఆ యొక్క లీలల మీద ఎంతో ప్రీతి చెందుతారనమాట. చైతన్య మహాప్రభు భగవంతుని కృష్ణుని నామం కాకుండా గోపికల నామాన్ని ఎక్కువగా పలుకుతూ ఉంటారన్నమాట. ఇది చూసిన వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు కృష్ణుడి నామం కాకుండా ఎందుకు ఈ గోపి స్త్రీల నామం పలుకుతున్నారని చెప్పేసి వాళ్ళు అఫెన్స్ గా తీసుకుంటారనమాట. అఫెన్స్ గా తీసుకుని చైతన్య మహాప్రభుని ఎందుకు మీరు అలా చేసేసరికి చైతన్య మహాప్రభు చాలా కోపంగా వాళ్ళ మీదకి వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తారనమాట. అయితే ఈసారి ఎలా అయినా సరే చైతన్య మహాప్రభుకి బుద్ధి చెప్పాలని చెప్పేసి వీళ్ళు మళ్ళీ కూడా చైతన్య మహాప్రభుని ప్రవోక్ చేద్దామని చూస్తారు. అయితే చైతన్య మహాప్రభుకి ఏమీ అర్థమైందంటే వీళ్ళందరికీ కూడా భక్తి మీద ధ్యాస లేకుండా వీళ్ళు ఇతర ఏదైతే రిచువల్స్ ఉన్నాయో వాటి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి, మరియు నా మాట వీళ్ళు వినాలంటే నేను సన్యాసం తీసుకోవాలి, ఎందుకంటే ఆ రోజుల్లో సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉండదు. సో నేను సన్యాస దీక్ష తీసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా నా మాట వింటారు అని చెప్పేసి చైతన్య మహాప్రభు తన యొక్క 24వ ఏట సన్యాస దీక్ష తీసుకుంటారనమాట. ఒక మాయవాది సన్యాసి ఎవరైతే సన్యాసి దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సన్యాసుల దగ్గరనే దీక్ష తీసుకోవాలన్నమాట. సో ఒక మాయవాది సన్యాసి దగ్గర కేశవ భారతి ఆయన పేరు, కేశవ భారతి అనే ఒక మాయవాది సన్యాసి దగ్గర దీక్ష తీసుకుంటారనమాట. కేవలం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఇంకా భారతదేశం అంతా కూడా వ్యాప్తి చేయించాలని చెప్పేసి ఆయన సన్యాస ఆశ్రమాన్ని తీసుకుంటారనమాట. అలా చైతన్య మహాప్రభు సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత మొత్తంగా కూడా ఆయన ప్రచారానికి మాత్రమే తన యొక్క సమయాన్ని వెచ్చించేవారు. అక్కడి నుంచి సచీమాత యొక్క రిక్వెస్ట్ మేరకు ఆయన జగన్నాథ్ పూరికి వెళ్ళి అక్కడ తన యొక్క సన్యాస లీలను ఆరంభిస్తారనమాట. చైతన్య మహాప్రభుతో పాటు ఎప్పుడు కూడాను మనకి స్వరూప దామోదర్ ఉండేవారు, దాంతోపాటు నిత్యానంద ప్రభు కూడా ఉండేవారు అనమాట. అయితే సన్యాస అయిన తర్వాత నుంచి చైతన్య మహాప్రభు సుమారుగా తన యొక్క చివరి 24 సంవత్సరాలు జగన్నాథ్పూర్లోనే ఉంటూ అక్కడ సన్యాస లీలని చేస్తారనమాట. మొదట 24 సంవత్సరాలు ఆయన యొక్క విద్యార్థి దశ మరియు ఆయన యొక్క గృహస్థ ఆశ్రమం యొక్క లీలలు, తర్వాత 24 సంవత్సరాలు సన్యాస ఆశ్రమం తీసుకున్న తర్వాత ఆయన యొక్క లీలలు అనేది ఆ తర్వాత మనం ఇప్పుడు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణాం. చేయమంటారా మాతాజీ? ప్రభుకి స్క్రీన్ షేర్ చేయండి. హరే కృష్ణ. ఓకే హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్ ప్రభుజీ, హరే కృష్ణ. చాలా సంతోషించినందుకు కృతజ్ఞతలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. Thank you for giving me opportunity to serve you. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. ప్రభుజీ ప్రణాం. ప్రణాం ప్రభు. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ఓం అజ్ఞాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. బాలాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి జయపతాక స్వామి. హరే కృష్ణ. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతి గురుం యత్కృపాతమహం వందే శ్రీగురో దీనదారిణం.
వందే పరమానందమా శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ. మే ఆడేబుల్ మాతాజీ? ఎస్ ప్రభుజీ, క్లియర్ ఉంది. ప్రభుజీ హరే కృష్ణ. వేరే ఉంటారు మాత. ఓకే. హరే కృష్ణ. చైతన్య మహాప్రభువే గొప్ప, అందులో చైతన్యం. ఈ చైతన్యానికి ఆయన మహాప్రభు. ఆయన గురించి చెప్పే దుస్సాహసమే అవుతుంది. చెప్పడం కన్నా ఆయన గురించి ఏం నేర్చుకుందాం అనేది నేను ప్రయత్నం చేస్తాను. మీతో మనవి చేసేది ఏంటంటే, మహాప్రభు గురించి ఆదిశేషులు అనంతశేషుడే వర్ణించడం సాధ్యం కానిటువంటి చరిత్ర, మహామునులే వర్ణించలేనటువంటి లీలలు నా బోటివాడు చేయడం సాధ్యం కాదు. కానీ నేను నేర్చుకున్న, నేను ప్రేరణ పొందిన వాటిని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామం ప్రభుజీ. సత్యరాజ్ ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ. ఇప్పుడు చెప్తూ, కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ obeisances. ప్లీజ్ యాక్సెప్ట్ ఆల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. దండోత్ ప్రణామం. చైతన్య మహాప్రభు సన్యాస దీక్ష తీసుకోవడానికి కారణము ఆ రోజులో ఉన్న హరే కృష్ణ బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థము, సన్యాసం. ఈ 4 స్టేజ్లలో సన్యాసానికి పెద్ద పీట వేసినటువంటి మన సంస్కారం అప్పటిది. అంటే సన్యాసి అనేవాడు వస్తే ఈ 3 స్థానాల వాళ్ళు కూడా సూచా తప్పకుండా గౌరవించాల్సినటువంటి స్థితి. కనుక తన మాటను ఇంకా వీళ్ళు మన్నించడం లేదనే ఒకే ఒక కారణంలో తన జీవిత సౌఖ్యాన్ని, తన జీవిత భోగ ఆనందాన్ని కూడా తృణప్రాయంగా పక్కకు పెట్టేశాడు. దేని కొరకు పెట్టాడు అంటారు మహాప్రభు? హరే కృష్ణ మాతాజీస్, ప్రభుజీస్. తాను దేని కొరకు త్యాగం చేశాడు తన జీవిత హరే సుఖాన్ని? కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మహామంత్రం కోసం. మహామంత్రం ప్రచారం చేయడానికి ఆయన మాట వినడం లేదని ఇంకా జగన్గా వీళ్ళందరూ గొడవ పడ్డం, ఇట్లా అంతా తగులుగా ఉంటున్నారు కదా. ఆయన మాట వినకుండా, ప్రచారం చేయకుండా తబలా బగల కొట్టడం అదంతా జరుగుతుంది కదా. అందుకని ఇంకా సన్యాసి మాట అయితే వింటారు అని సన్యాసాశ్రమం తీసుకున్నారు ప్రభు. Yes, మాతాజీ. ఇంకా కొంచెం వివరణ కూడా. శాస్త్రాలు హరే కృష్ణ. ఆయనను అడ్డగిస్తున్నారు, ఆయన మాట వింటున్నారు అనే దానికన్నా, అయ్యో వీళ్ళు పతితులే, వీళ్ళు ఇంకా అర్థం చేసుకొని ఇంకా ఉద్ధరించబడదు, ఇప్పటికీ 24 ఏళ్ళు తన కాలం గడిచినా కూడా వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, ఇంకా లాభం లేదు, నేను పూర్తి రేంజ్లో పనిచేయాల్సిందే, ఈ పతితులందరినీ పావనులు చేయాలంటే, నా మాట పొల్లుపోకుండా ఉండాలి అంటే నేను త్యాగం చేయాలి. మాటలు చెప్పడం కాదు, చేతలు చేసి చూపించినటువంటి మహాప్రభు. జనరల్ గా సాధారణంగా అందరు పెద్దవాళ్ళు చెప్తుంటారు, సంసార భోగాలు పక్కకు పెట్టాలి అనే వాళ్ళు చాలా మంది ఉన్నా, పక్కకు పెట్టి చూపించే వాళ్ళు ఎందరు? అది మహాప్రభు అంటే. మహాప్రభు మనను పతితులను నుంచి పావనులను చేయడానికి, మన ఈ జీవిత గమ్యం నుంచి, మన భౌతిక ప్రపంచం కూరుకుపోయిన మన అవస్థ నుంచి గోలోకానికి మనను చేర్చేయడానికి ఆయన చేసిన అహర్నిశల ప్రయత్నం ఫలించాలంటే తాను సన్యాసి దీక్ష వహించాల్సిందే, స్వీకరించాల్సిందే అని స్వీకరించినటువంటి మహాప్రభు ఘట్టంలో చాలా సంఘటనలు ఉన్నా, మనకు గోస్వాములలో సనాతన గోస్వామి, రూప గోస్వామి, వీళ్ళు ప్రముఖంగా ఇద్దరు మనకు కనబడతారు. మహాప్రభుతో ప్రత్యక్ష సంబంధం కలిగినటువంటి వారు. వీరికి చేసిన బోధనలు ఏంటంటే, సనాతన గోస్వామికి సాకర్ మల్లిక్ అని పేరు, రూప గోస్వామికి దబీర్ ఖాన్. ఈ దబీర్ ఖాన్, సాకర్ మల్లిక్ అనేది ముస్లిం పదాలు మాతాజీ. ఎందుకని ముస్లిం పదాలు? ముస్లిం పరిపాలకులు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళను ఖచ్చితంగా ముస్లిం పేర్లు పెట్టే పిలిచారు. ఎలాగైతే మనము ఇస్కాన్ లో ఉన్నప్పుడు మనకు ప్రభువులు, మాతాజీస్ అని పేరు పెట్టినట్టే వాళ్ళను
మనసా వాచ కర్మన అన్నట్టు వాళ్ళ పేర్లను కూడా మార్చేశారు ముస్లిం ప్రభువులు. ఆ సాకర్ మల్లిక్ అండ్ దబీర్ ఖాన్లు వాళ్ళు ముస్లిం పరిపాలనలో ఉద్యోగాలు చేస్తున్నా మనస్సు మాత్రం ఎక్కడో వాళ్ళను వేధిస్తూనే ఉంది. ఏంటి నీ గమ్యం ఏమిటి, నువ్వు ఎటుపోతున్నావు, అంతర్మదనం అంటారు దీన్ని. మానసికంగా అంతర్మదనం పడుతూ చైతన్య మహాప్రభు లీలల గురించి వింటున్నట్టు వారు ఒకనాడు ఆలోచనగా ఇద్దరు తమ ఉద్యోగాలకు తిలోగాలకు ఇచ్చి మహాప్రభును దర్శించడానికి వెళుతారు. కరెక్ట్గా వీళ్ళు వెళ్ళింది ప్రయాగ దగ్గరలో మహాప్రభు భక్తులతో ఉన్నప్పుడు వీళ్ళు దూరం నుంచి గమనిస్తారు మహాప్రభువును భక్తులు ఆరాధించడము, వందనాలు చేయడము, మీద మీద పడి వాళ్ళ ఆత్మతను చెప్పుకోవడం అన్ని దూరం నుంచి గమనించి, అంటే వీళ్ళు భౌతికంగా మంచి స్టేటస్ లో ఉన్నవారు. స్టేటస్ ఇన్ ది సెన్స్ ఆయన ఆర్థిక మనిషి, ఈయన రెవెన్యూ మినిస్టరు, ఇద్దరు పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు. ఆ హోదాలో ఉన్న వాళ్ళు ఒక సన్యాసికి నమస్కారం చేయడం అనేది బాహ్యంగా భౌతికంగా అంత మంచి సూచనలు కావు అని, అది వీళ్ళు గమనించి దాన్ని ఆ గోప్యతను ఆ ప్రామాణికతను కాపాడుకోవడానికి వాళ్ళు వెయిట్ చేసి మహాప్రభు ఎప్పుడైతే ప్రయాగలో ఒక బ్రాహ్మణుని ఇంట భోజనానికి వెళ్ళి భోజనం చేస్తున్నటువంటి ఆ విధి ఉన్న ఇంటికే వీళ్ళిద్దరూ వెళ్తారు. అప్పటికి వెళ్ళి స్వయంగా మహాప్రభుని చూడడంతోనే దూరం నుంచి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఒక శ్లోకం చెప్తారు. ఏంటది? నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వే నమః నమో నమః అని వాళ్ళ మీద పడతారు. ఇది మనము గౌరవంగా మహామంత్రంగా వాడుతుంటాం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరస్వే నమః అని అన్నారు. అప్పుడు వారిని ఆదరించిన మహాప్రభు కూర్చోమని చెప్పి ఒక మాట అంటాడట. మహాప్రభు నుంచి వచ్చిన వర్డ్స్ యాజ్ ఇట్ ఇస్ చెప్తాను. నేను చెప్పే ఈ క్లాసుకు మూలము బేసిక్స్ ఆధారం ఏంటంటే చైతన్య మహాప్రభు బోధవామృతము మరియు చైతన్య మహాప్రభు అంత్యలీల, మహాప్రభు మన శిక్షా గురువులు యొక్క లెక్చర్స్ ను సేకరించిన తరుణంలో శ్రీకృష్ణుడు మీపై నిరహేతుక కృప అనుగ్రహించాడు. కేవలము ధనార్జనమునే ప్రధానముగా భావించే లౌకిక జీవితము నుండి మిమ్ము ముక్తిని కలిగించాడు. ద ఫస్ట్ వర్డ్ అట్టర్డ్ బై మహాప్రభు ఏమన్నాడు? మిమ్ములను కృష్ణుడు ముక్తిని ఈ ఇక్కడ భౌతిక ప్రపంచం నుంచి విముక్తిని కలిగించడానికి అనుగ్రహించాడు అన్నాడు. అంటే మనం ఏం తెలుసుకోవాలి? మనము ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్న కార్యక్రమంలో మనకు ఎవరి అనుగ్రహం అవసరం ఉంటుందని? హరే కృష్ణ. భగవంతుని అనుగ్రహం, దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అనుగ్రహము ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అది ఉంటే తప్ప ఇక్కడ నుంచి భవబంధాల నుంచి మనం బయటపడడం అనేది సాధ్యం కాని పని. ఒప్పుకుంటారు కదా? హరే కృష్ణ. ఇది ఇంకొకటి రూప, మళ్ళీ ఇంకొకటి చెప్తుంటాడు. రూప అంటే రూప గోస్వామి చెప్తూ, భక్తియుక్త సేవ అనే శాస్త్రము మహాసముద్రం లాంటిది. భక్తియుక్త సేవా శాస్త్రం అనేది మహాసముద్రం లాంటిది. దీని వైశాల్యాన్ని నీకు నేను చూపించలేను, కానీ ఆ సముద్రం నుంచి ఒక బిందువును నీకు రుచి చూపిస్తాను. ఆ సముద్రము యొక్క స్వభావాన్ని నీకు రుచి చూపిస్తా అని చెప్తూ, అప్పుడు నీవు ఈ రుచిని చూసి నిజమైన భక్తియుక్త సేవను మహాసముద్రము ఎట్టిదో గ్రహించగలవు అన్నాడు. అంటే భక్తియుక్త సేవ అనేది ఎలాంటిది? ఇది మహాసముద్రం లాంటిది, మహాసాగర్, బోధ. అది బిఆర్ఎస్ భక్తి రసామృత సింధు అనేది అదే. సింధు అనేది ఒక సముద్రం. ఆ సముద్రంలో నీకు ఒక్కటేసారి నేను దాని వెళ్ళలు, దాని వైశాల్యం నేను చెప్పలేను, కానీ చూపించలేను, కానీ
నీకు దాని టేస్ట్ చూపిస్తానని చూపించేస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏంటది? శాస్త్రమునకు వాస్తవమునకు జీవులు పరమాత్ముని అనురూప విభిన్నాంశములు. ఫస్ట్ బేసిక్ పాయింట్ మహాప్రభు చెప్పింది రూపగోస్వామితో ఏంటి? జీవుడనేవాడు పరమాత్మునికి అనురూప విభిన్నాంశములు. పరిమాణములో చాలా వెంట్రుకలో 10,000వ వంతు అని మన శ్వేతాపశోషణ పరిస్థితిలో ఉంది. 1/10,000 పార్ట్ ఆఫ్ హెయిర్ టిప్ అని అది స్వామి చెప్పారు. అంటే ఏమన్నట్టు? మన బతుకు ఎంత ఉంటుంది? వెంట్రుక చివరిలో 10,000వ వంతు భాగం అనేది అంత భాగం ఉన్నటువంటి మన ఆత్మ పరిమాణము ఇది కేవలము పరమాత్మని ఆధీనములో ఉంటుంది. ఇంకొక రెండవ సూచన ఏం చెప్తాడంటే సనందనుడు. సనక సనందనుల్లో సనందనుడు ఒకరు. సనక సనందనుడు సంత్ కుమారుల ఐడియా ఉంది కదా? హరే కృష్ణ. సనక వాళ్ళు నలుగురు ప్రభుజీ. నలుగురు చెప్తాను. సనక, నలుగురు వాళ్ళు. సనాతన, రఘు, కుమార, సనందన. ఈ నలుగురు కుమారుల్లో సనందుడు ఒకనాడు చెప్పాడట. ఏం చెప్తున్నాడు? ఆయన మాటల్లో, సనందుని మాటల్లో ఏం చెప్తున్నాడు? జీవులు పరమాత్మని సూక్ష్మాంశములు కానిచో ప్రతి సూక్ష్మాంశము కూడా సర్వవ్యాపకమై ఉండేటిది, పరాశక్తికి లోబడి ఉండేటిది కాదు. కానీ జీవుడు భగవంతుని సూక్ష్మాంశమని అంగీకరించినచో అతడు స్వయం సిద్ధంగా పరాశక్తిచే శాసించబడుతున్నాడు. ఇక్కడ కొంచెం మనగా ఈ బేసిక్ పాయింట్ను అర్థం చేసుకోవాలి. ఏంటంటే జీవుడు పరమాత్మ సూక్ష్మాంశము కానిచో సూక్ష్మాంశము సర్వవ్యాపకమై ఉండేది. సూక్ష్మాంశమును అంగీకరిస్తే స్వయం సిద్ధంగా పరాశక్తిచే శాసించబడుతున్నాడు. పరాశక్తి ఆధీనములో ఉంటున్నాడు. పరాశక్తి చెప్పు చేతుల్లో ఉండాల్సిందే అన్నాడు. ఎవరైనా ఆధీనములో ఉన్నవాడిని ఏమంటాం మనము? దాసులు అంటాం. ఇదే ఈ భావమే జీవేర నిత్య కృష్ణదాస్ అన్న వర్డ్ సెంటెన్స్ ని ఇలా చెప్పాడు. దీని అంటే జీవుడు నిజ స్వరూపం ఏంటి? నిజ స్థితిలో ఉంటాడు అంటే తన స్థితి, తన స్థాయి ఏమిటి, మన కెపాసిటీ ఏమిటి అంటుంటాం కదా. నేను మన హోదాలు బట్టి, భౌతిక హోదాలు బట్టి నేను ఇది, నేను అది అని చెప్పుకున్నట్టే ఇక్కడ జీవుని స్థితి ఏమిటంటే భగవంతునికి సంపూర్ణంగా శరణాగతిలో ఉన్నటువంటి దాసస్థితి. ఈ స్థితిలో ఉంటే అతడు భౌతికత్వం నుండి సంపూర్ణంగా స్వాతంత్రం పొందగలడు. చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ట్రై చేసేదంటే భౌతిక బంధాలలో నీవు ఉన్నావు అంటే నీవు ఆయన ఆధీనములో ఉన్నావు అని అర్థం. ఆయన ఆధీనంలో ఉన్నది అంతరంగిక శక్తి, బాహ్య శక్తి. ఒక్కసారి నువ్వు అంతరంగ శక్తిలోనికి వచ్చినవు అంటే బాహ్య శక్తి నిన్ను పీడించగలదా? హరే కృష్ణ. ఈ ప్రపంచం అనేది బాహ్య శక్తి, పరమేశ్వరునికి బాహ్య శక్తి. అది ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఆ ఎక్స్టర్నల్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ వల్లనే మనం ఇక్కడ కూరుకుపోతున్నాం. ఇంటర్నల్ ఎనర్జీ కస్టడీలకు ఒక్కసారి మనం వచ్చినాము అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ పని చేయదు. సింపుల్ గా చెప్తాను. ఎలక్ట్రిక్ వైర్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వైర్ అనేది దాని పైన ఐసోలేషన్ కింద సోలినాయిడ్ ఉంటే లోపటి కరెంటు బయటకు రాదు కదా. ఇన్సులేషన్ అంటే మనము సేఫ్ గార్డ్గా ఉంటాం. ఈ బయటకున్న కవచం వల్ల మన లోపల మన ప్రభావం అనేది జరిగే అవకాశం ఉంది. ఇంకో కండిషన్, ఒకవేళ జీవుడు అనేవాడు పరమాత్మ ఆధీనంలో ఉన్నాను అనుకున్నంత వరకు మంచిదే. కానీ పరమాత్మ ఆధీనంలో లేను, నేను స్వతంత్రుని, నేను ఈక్వల్ టు గాడ్, ఆయనకు నాకు భేదం లేదు, ఆయనకు నాకు భేదము లేదు అనేది ఏం సిద్ధాంతం? ఇది అద్వైత సిద్ధాంతము. ద్వైతము లేనిది అద్వైతం.
దేర్ ఇస్ నో డిఫరెన్స్, ఓన్లీ వన్, దట్ ఈస్ అద్వైతం. అద్వైతం, ద్వైతం లేదు, రెండోది లేదన్నప్పుడు ఒకటే అంటే అతడు నేను, దేవుడు నేను ఒకటే, నేను దేవుడు అయిపోతాను, ఇది కాదు. అద్వైతంలో గీన నీవు వెళుతున్నావంటే అద్వైతంలో కలుషితుడవై ఒక్కసారి అద్వైతానికి వెళితే నీవు పరమాత్మ యొక్క కస్టడీలో లేనట్టుగా భావించాల్సి ఉంటది. ఏమై క్లియర్? హరే కృష్ణ. చెప్పింది ఇంకొకసారి రిపీట్ చేయండి ప్రభుజీ. మళ్ళీ చెప్తాను. అదే ఇది ఒక బేసిక్ పాయింట్ మనం పట్టుకోవాల్సింది. ద్వైత అంటే భగవంతుడు మనము ఒకటి కాదు అనుకోవడం ప్రభుజీ. భగవంతుడు మనము ఒక్కటే అనుకుంటే ప్రమాదం. అంటే అది అద్వైతం. భగవంతుడు మనం ఒకటే అనుకోవడం అనేది అద్వైతం. మాయావా సిద్ధాంతాలు చెప్పింది ఇవే. ఇప్పుడు ప్రభు చెప్తుంది ఏంటంటే భగవంతుడు మనం ఒక్కటి కాదు అని చెప్పాడు. సనందనుడు చెప్పింది ఏంటి? జీవుడు పరమాత్మని యొక్క సూక్ష్మాంశము, సర్వవ్యాపకమైన అంతరంగ శక్తికి లోబడి ఉంటాడు అని చెప్పాడు అన్నది విషయాన్ని ఇక్కడ రూపగోస్వామికి చెప్తున్నాడు మహాప్రభు. వారిచ్చిన రెఫరెన్స్ను ఇక్కడ మళ్ళీ చెప్తాను నేను. ఒకవేళ తన స్థితి భగవానునికి సమానమని భావించినచో అద్వైత సిద్ధాంతంతో కలుషితడమై అతడు చేయు ప్రతి ప్రయత్నము కూడా వ్యర్థమగును. చిన్నగా చెప్తాను. భగవంతుని ఆధీనములో మనం లేము, మనమే ఇండిపెండెంట్ గా మన తల్లిదండ్రుల ద్వారా మనమే పుట్టాము, మనమే పెరుగుతున్నాము అని ఎవరైనా భావించి ఉంటే, ఉండొచ్చు కాక, ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెట్టు వేర్లు ఉంటాయి, చెట్టు కాండము, శాఖలు, ఆకులు, పువ్వులు, పండ్లు ఉంటాయి. ఇవి అన్నీ పండ్లు నేనే స్వతంత్రము, ఆకులు నేనే స్వతంత్రము, కాండము నేనే స్వతంత్రము అని ఉంటే అనుకోవచ్చు, అనుకోవడంలో తప్పులేదు. అనుకున్నప్పుడు వేళ్ళకు గీన సరైన పోషకము లభించకుండా ఉంటే ఈ శాఖలు, కాండము, ఆకులు, పువ్వులు గీన వ్యవస్థితం అవుతాయా? ప్రభుజీ మనగలుగుతాయా? జీవించగలుగుతాయా? ఉండగలుగుతాయా? అంటే బేసిక్ పొటెన్సీ, బేసిక్ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జన్మకు కారణకుడైన పరమాత్మ నుంచి వస్తుంది. ఈ శాఖలకు, ఆకులకు, పువ్వులకు అయిన కారణమైనటువంటి వేర్లకు ఎలా ఉన్నదో మనకు, మన తాతకు, మన తండ్రికి, మన తాతకు, మన తాతకులకు ప్రధానమైనటువంటి పోషకుడు పరమాత్మ. పరమాత్మ ఆధీనంలో ఉన్నవాడు మాత్రమే సేఫ్ కాస్ట్లో ఉంటాడు అని చెప్తున్నారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. జీవుడు పరాశక్తికి ఆధీనంలో ఉన్నాడు అంటే పరాశక్తికి దాసుడు అని అర్థము. పరాశక్తికి దాసుడు అంటే జీవుడు ఎలాంటి వాడు? జీవేర నిత్య కృష్ణదాస్. ఆ ఒక్క సెంటెన్స్ కి ఈ మీనింగ్. జీవేర కృష్ణదాస్ అనేది చైతన్య మహాప్రభు చెప్పిన సెంటెన్స్ అనేది మనకు తెలుసు. జీవేర కృష్ణదాస్ అంటే ఇది ఏంటి? జీవుడు పరాశక్తి ఆధీనంలోనే ఉన్నాడు. మనం ఏదో అనుకున్నాం, కృష్ణ ఇస్కాన్లో జాయిన్ అయినాం కనుక మనం వాగుతున్నాం అన్నది కాదు. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరమ సత్యము ఏంటది? ప్రతి జీవి పరమాత్మ ఆధీనము నుండే వచ్చాడు. ముందే చెప్పాడు, నీవు భౌతిక ప్రపంచం యొక్క సుఖాలు, భోగాలు వదిలేసి నిత్య చైతన్యంలో రావడానికి పరమాత్మ నేను అనుగ్రహించాడు అని చెప్పాడు. ఆయనకు ఆశీర్వాదం ఇస్తూ, యు ఆర్ బ్లెస్డ్ నౌ అంటే నీ ముందు నీ ప్రయత్నాలు సాగుతుంటాయి అని. ఇంకొకటి, జీవుడు ఇది అర్థమైందా? చెట్లు, శాఖలు, పువ్వులు ఎలాగైతే వేళ్ళ ఆధీనంలోనే ఉంటాయో జీవుడు కూడా ఈ స్థావర జంగమాదులు అన్ని జీవచరాలన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రకృతి అనేది అంతరంగిక శక్తి ఆధీనంలోనే ఉంటుంది. ఈ శరీరం అనేది ప్రకృతితో ఏర్పడినది. గాలి, నీరు, ఆకాశము, భూమి, వాయువుతో ఏర్పడినటువంటిది కదా ఈ శరీరము.
పంచభూతాల సమ్మేళనమైన ఈ శరీరము, ఈ పంచభూతాలని బాహ్య అవుటర్ ఎనర్జీ. అవుటర్ ఎనర్జీలో ఉన్న మనము ఇంటర్నల్ ఎనర్జీ రక్షణలో గిన వెళ్ళి ఉంటే, ఇంటర్నల్ ఎనర్జీ యొక్క పొటెన్సీని, ఇంటర్నల్ యొక్క శక్తిని, స్థాయిని, మహత్వను గిన అంగీకరించి ఉంటే నీకు ఎక్స్టర్నల్ ఎనర్జీతో భయము లేదు. యు ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్. ఎక్స్టర్నల్ ప్రాబ్లం నుంచి నీవు ఆసక్తి, ఆ భౌతిక క్లేశాల నుంచి, భౌతిక భోగాల నుంచి నువ్వు బయటపడ్డవు అంటే ఏమన్నట్టు? భౌతిక భోగాల నుంచి నీవు ముక్తిని పొందుతున్నావు. ఎక్కడ పోతున్నావు మరి? పోయేది నీ గోలోక ధామానికి, నీ నిజస్థాయి వెళ్ళేటువంటి నీ గమ్యానికి వెళుతున్నాడానికి అర్హులు అవుతున్నావు అని అర్థం. 3వ పాయింట్ ఏం చెప్తాడు ఆ ప్రభు? జీవులు నిత్యబద్ధులు, నిత్యముక్తులు అని 2 రకాలుగా ఉంటారు. నిత్యబద్ధులు అంటే బద్ధజీవులు. బద్ధజీవులు అంటే ఈ భౌతిక క్లేశాలే, సుఖాలే, భోగాలే గొప్ప అనుకొని పరమాత్మ ధ్యానం లేకుండా ఉండేవాళ్ళు నిత్యబద్ధులు. నిత్యముక్తులు అంటే ముక్తులు అంటే ఏమన్నట్టు? ముక్తులు అంటే వాళ్ళు లిబరేట్ అయిపోయినట్టు అని అన్నట్టు. కానీ ఇక్కడ ముక్తులు అంటే మీనింగ్ ఏంటి అసలుకు? ఈ సుఖభోగాలు మనవి కావు, ఈ సుఖభోగాలు శాశ్వతం కాదు. ఈ సుఖభోగాలు కల్పించింది, అవకాశం ఇచ్చింది, అనుగ్రహించింది ఆ పరమాత్మ అనే భావనలోగిన ఉంటే వీటి పట్ల ఆసక్తి మనకు డిటాచ్మెంట్ అవుతుంటది, ఆసక్తి తగ్గుతుంటది. ఆసక్తి తగ్గిన వాడిని ఏమంటారు? వాడు మునిరా అంటారు. ముని అంటే ముక్తుడు అని అర్థం. ఇలాంటి వారు ఎందరు ఉంటారట? హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. వాయిస్ కట్ అయింది ప్రభుజీ. చేసుకోవాలి. ఎస్ ప్రభు. జీవులు ఎన్ని రకాలు? వీటైనట్టు 84 లక్షలు వెరైటీస్. 84 వినపడుతుంది కదా? 84 లక్షల జీవరాశుల్లో మనుషులు, స్థావర జంగమాదులు ఉన్నాయి. అంటే స్థిరంగా ఉండేటి కొన్ని, తిరిగేటి కొన్ని. స్థిరంగా ఉండే చెట్లు, చేమలు, గుట్లు, రాళ్ళు, రప్పలు ఇవి స్థిరంగా ఉంటాయి. పక్షులు, పశువులు అవి తిరుగుతుంటాయి. అందులో మనిషి ఒక జీవి. ఆ జీవిలో ఉన్న కోట్ల మంది జీవుల్లో, మనుషుల్లో కొందరు మాత్రమే హరి యొక్క మహత్వను, హరి యొక్క శక్తిని గుర్తిస్తారు. కోట్ల మంది మనుషుల్లో గుర్తించడాన్ని సదాచారం అంటారు. నీ యొక్క ఒరిజినల్ స్టేటస్ నువ్వు యాక్సెప్ట్ చేయడం, తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడము అనేది మంచి ఆచారం. ఈ ఆచారం పాటించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎవరైతే సదాచార సంపన్నులో, సదాచారం ఉన్నవాళ్ళో వారిని ఆర్యులు అంటారు. ఆర్యులు అంటే ఏంటట? సదాచార్యులు. వారిని ఆర్యులు అంటారు. మన లెటర్ రాష్ట్ర ఆర్య అంటాం. ఆర్య అంటే అంత యు ఆర్ సో ఏంటి, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్నవాడికి అని అర్థం. వాడు ఉంటాడా లేదా అనేది వాడికి తెలుసు, మనకు తెలుసు. ఆర్య మీనింగ్ అది. ఇక ఇది ఏమంటున్నారంటే, ఇలాంటి వారిని మనకు భగవద్గీతలో ఒక రెఫరెన్స్ ఉంది. ఇలాంటి వాళ్ళు ఎందరు ఉంటారు? ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు మనిషి ఒకటైతే ఆ ఒక్కట్లో కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మందిలో కొందరు మాత్రమే ఈ సదాచార సంపన్నులు, సదాచారంగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక వారిని భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం చెబుతుంది. దీని రెఫరెన్స్ చెప్తున్నాను. బహునాం జన్మనామంతే జ్ఞానవాంనాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ. అలాంటి మహాత్ములు చాలా తక్కువ అని కృష్ణావతారంలో తానే చెప్పాడు. ఇది కూడా రెఫరెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ మహాప్రభు వీరిద్దరికి. దీనికి శ్రీమద్ భాగవతంలో 6వ అధ్యాయము 14వ చాప్టర్ 5th శ్లోక 6.14.5 ఏమంటుంది? ముక్త నామపి సిద్ధానాం నారాయణ పరాయణ సుదుర్లభ ప్రశాంతాత్మ కోటిశ్వసి మహామునే అన్నాడు. ముక్తానాం అపి సిద్ధానాం నారాయణ పరాయణ సుదుర్లభ. అలాంటి వారు సుదుర్లభుడు. ఈ విధంగా
సంచరించు కోట్ల కొలది జీవులలో కృష్ణుని కృప పొందిన వారు, గురు కృప పొందిన వాళ్ళు భక్తి లతా బీజం లభిస్తుంది అని చెప్పాడు మహాప్రభు. ఎంతమందికి? ఇలాంటి ఈ ఫిల్టర్ చేస్తూ పోగా కోట్ల 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 పోగా కోట్లు 84 లక్షల్లో ఒక పార్ట్ మనిషి, ఆ మనిషిలో కోట్ల మంది, ఆ కోట్ల మందిలో కొందరు మాత్రమే సదాచార సంపన్నులు. ఆ సదాచార సంపన్నులు లభించేది కృష్ణ కృప లభించేది గురు కృప లభించినప్పుడు మాత్రమే ఏం వికసిస్తుందట? భక్తి లతా బీజము. భక్తి లతా బీజము మొదలవుతుంది, మొలక ఎత్తుతుంది. ఇలా పొందిన భక్తి లత నిత్యం కాపాడుకోవాలి కదా. మరి మొక్క అయితే మొలిసింది, మొక్క మొలిసింది అన్నవి దాన్ని నీళ్లు పోయాలా లేదా? దానికి నీళ్లు పోయాలని చెప్పింది మన శ్రీల ప్రభుపాదులు మనకు చెప్పారు. ఏం చెప్తున్నాడు? రోజు సంకీర్తన, నామ సంకీర్తన, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే అంటే నువ్వే ప్రభువు, నువ్వే ప్రభు అని, నువ్వే ప్రభు అని రోజు వరుతుండాలి. ఎందుకు రోజు ఎందుకు వరాలి? మరి ఎన్ని జన్మలు గతించాము నామస్మరణ చేయక, ఇది పశువులాగా పామరులాగా తింటూ తిరుగుతూ మలిచిపోయాం కదా. హోంవర్క్ చేయకుండా వెళ్ళిపోయామే. ఇన్ని రోజులు, ఒక్క రోజా 2 రోజుల, ఎన్ని జన్మలు మనకే తెలియవు. 84 జీవరాశుల్లో ఈ ఒక్క జీవరాశికి స్థాయికి వచ్చింది మన చాయిస్. అంటే ఎన్ని లక్షలు యోనుల్లో తిరిగాము, ఎన్ని లక్షల జన్మలు ఎత్తాము. అవన్నీ మర్చిపోయిన కర్మకు ఇప్పుడు మనం చేయాల్సింది హరినామస్మరణ చేయాలని ప్రభుపాదుల వారు మనకు కరుణామూర్తి మనకు అందించినటువంటి సలహా అది. ఇది ఒక్కటి మొక్క మొలిసింది, నీరు పోస్తున్నాం, నీరు పోసి సరిపోతుందా? ఇంకేం చేయాలి? ఆ మొక్కను కాపాడుకోవాలి. ఎందుకు? మిగతా ఏదైనా జంతువులు వచ్చేసి తినేస్తాయో త్రుంచేస్తాయో అని భయం ఉంటుంది. ఉంటుందా? చిన్న మొక్క ఉంటే దానికి ఫెన్సింగ్ చేయాలి. ఉంటది ప్రభుజీ. ఫెన్సింగ్ చేసుకోవడం ఏంటి? మనకు మనము కాపాడుకోవాలి. మన పిల్లవాడు బయటకు పోకుండా ఎలా అయితే చూస్తామో, ఒక మాయను, ఒక మేడుని పెట్టి మనం చూసినట్టే, లేకపోతే మనమే చూసుకున్నట్టు, పిల్లవాడిని బయట ఎత్తుకపోతాడేమో, పిల్లవానికి దెబ్బ తగులుతుందేమో, పిల్లవానికి ఏమైనా అపాయం జరుగుతుందేమో అని కాపాడుకుంటాం కదా. అంటే ఈ జీవిలో పరమాత్మ ధ్యానము ప్రవేశించడము, పరమాత్మ స్పృహ కలగడము భక్తి బీజమైతే, ఆ బీజాన్ని కాపాడుకోవడానికి సదాసంగము, సదాచారము, సత్సంగం అనేది అవసరం. సత్సంగం మనకు ఆచార్యులు చెప్పారు. ఏ ఫర్ యాపిల్ ఏనా? ఏ ఫర్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. డివోటీ సాన్నిధ్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరిని డివోటీ సాన్నిధ్యంలో ఉంచాలి? ఈ జీవిని. ఏ జీవిని? కృష్ణయే పరమాత్మయని, కృష్ణయే సర్వస్సుడని గ్రహించినటువంటి ఏ జీవైతే ఉన్నాడో ఆ జీవికి జపం చేస్తూ పోషణ ఇస్తూ ఆయనను ఆ సదాచారంలో గిన ఉంచితే, తత్వ కలిగిన శాస్త్రం పఠనము గిన జరిగితే, ధ్యానము గిన జరిగితే, దామములో గిన ఎప్పుడైనా మన నివాసం చేయగలిగితే ఆ లతా బీజం అనేది మనం కాపాడుకోవాల్సి ఉంటుంది అని రూప గోస్వామికి సూచనలు ఇచ్చాడు మహాప్రభు. మనకు కూడా ఇచ్చినట్టే కదా ఇవి. హరే కృష్ణ. వాళ్ళ శిష్య పరంపరలో వచ్చినటువంటి మనకు 32వ గురువైన గురు పరంపరలో 32వ స్థానమైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి పుణ్యమా అంటూ ఈ సోపానాలు, భక్తి సోపానాలు ABCDలు నేర్పించారు. రూప గోస్వామి భక్తి స్థితులలో గురించి చెప్పాడు. ఆ భక్తి సిద్ధాంతంలో భక్తి రసామృత సింధువులో భక్తి యొక్క స్థితులను గురించి చెప్తుంటాడు రూప గోస్వామి. 5 రకాలు. ఒకటి శాంతర స్థితి అని, దాస్యం అని, సఖ్యం అని,
వాత్సల్యం అని, 5వది మధుర రతి భక్తి, మాధుర్య రసం. మాధుర్య రసం, మాధుర్య ప్రేమరసం, శాంతి దాస్య సాఖ్య వాత్సల్య మాధుర్య ప్రేమ. వీటిని రూపగోస్వామి మనకు అందించినటువంటి విషయం. ఇక సనాతన గోస్వామికి ఆ మహాప్రభు ఇచ్చిన సలహాలు ఏంటంటే, త్రివిధ తాపాలు ఉంటాయి, వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. త్రివిధ తాపాలు అంటే ఏంటి? ఆధ్యాత్మికమైన పరమైనటువంటి, ఆది భౌతికమైనటువంటి, ఆది దైవికమైనటువంటి ఈ 3 విధ పదాల నుంచి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ జీవిని కాపాడుకోవాలి. ఈ జీవి అనేది మనం జీవులము, మనం పెద్ద బాడీ అనుకుంటున్నాం కాదు. ఇది భక్తి అనేది చిన్న మొక్క మొలికేసినటువంటి ఈ జీవిని ప్రొటెక్ట్ చేస్తూ దీని అనుక్షణం దీన్ని కాపాడుకుంటూ ఉండాలి అని వారికి సూచన ఇచ్చాడు. ఇక్కడే ఇంకొక సిద్ధాంతం చెప్పాడు వారికి. ఏది? అచింత్య భేదాభేద్య సిద్ధాంతము. ఇది ఒక పెక్యులర్ అయినటువంటి సిద్ధాంతం. భేదం ఉంటుంది, అభేదం ఉంటుంది. జీవునికి పరమాత్మకు అచింత్య భేద్యాభేదము. జీవునికి భేదము ఉండే స్థితి ఉన్నది, భేదము లేని స్థితి ఉన్నది. జస్ట్ రెఫరెన్స్, మనకు టైం తక్కువ ఉంది కనుక చెప్పండి. భేదము లేని స్థితి మనకి ఎక్కడ మనము నేర్చుకున్నామా? జీవునికి పరమాత్మకు భేదము లేదు అని. స్వరూపంలో భేదం లేదా అంటే ఆకారం అంటారా? కృష్ణ రూపానికి, కృష్ణ నామానికి. కృష్ణుడి కాదు, జీవునికి పరమాత్మకు. కృష్ణునికి లేదు, కృష్ణ రూపానికి కృష్ణ ధ్యానానికి డిఫరెన్స్ లేదు. జీవునికి కృష్ణునికి. మనకు భగవద్గీత 2.20 రెఫర్ చేయండి. నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితవ్వన భూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిన్. ఇది ఇప్పుడు ఉండేది కాదు, రేపు పోయేది కాదు, ఎప్పుడు ఉంటది, పుట్టేది కాదు, సచ్చేది కాదు అని చెప్పాడు. దీనికి శాశ్వతమైన జీవి అనేది శాశ్వతమైనది. పరమాత్మ ఎలాగైతే శాశ్వతుడో జీవుడు కూడా శాశ్వతుడే. ఇది ఆత్మ. జీవుడు మీన్స్ ఆత్మ. ఆత్మ యొక్క లక్షణాల గురించి మనము భగవద్గీతలో చెప్పినట్టు, కృష్ణుడు చెప్పినట్టు సిద్ధాంతాన్ని ఇక్కడ మన సనాతన గోస్వామికి ప్రభు చెప్తుంది. అచింత్య భేదావే తత్వంలో ఇక్కడ భేదం లేదు. క్వాలిటేటివ్ లో గుణరీత్యా భేదం లేదు, కానీ పరిమాణనిత్య భేదం ఉంది. పరిమాణనిత్యం అంటే మనము కృష్ణుడు చేసిన పనులు చేయలేము. కృష్ణుడికి ఉన్నటువంటి ధారణ శక్తి, మెమరీ పవర్ మనకు లేదు. ఆయనకు అన్ని జన్మల గురించి, అన్ని అవతారాల గురించి ఆయనకున్న, మనకు ఏ అవతారం గురించి తెలియదు. అదృష్టానికి ఈ అవతారంలో కృష్ణుడు ఉన్నాడని తెలుసుకున్నాం చాలు. నేను ఉన్నానని తెలుసుకుంటే చాలు అనేది కూడా మనకు భగవద్గీతలో 4.9 చెప్పాడు. ఏంటది? 4.9 చెప్పగలరా ఎవరన్నా? 4.9 భగవద్గీతలో. హరే కృష్ణ. జన్మ కర్మకమే దివ్య కర్మచమే దివ్యం యో తత్వత నైతి మామేతి పాసోర్జున. ఆ జన్మలు నా కర్మలు అనేది దివ్యమైనవి అని గుర్తించగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఇంకేముంది, వాడి బీజలతం పొడిగినట్టే. ఆ భక్తి బీజం మొలిసింది అంటే దాన్ని కాపాడుకోగలిగితే ఇంకా ధన్యమే కదా. ఇది దాని మీనింగ్. ఇక మహాప్రభు దక్షిణ భారతదేశంలో యాత్ర చేస్తూ కొన్ని లీలలు చూపించాడు. అక్కడ శ్రీరంగపట్టణంలో వెంకటభట్టు గారి ఇంట్లో వసతిలో ఉంటూ, వెంకటభట్టు గారి కుమారుడైనటువంటి గోపాల భట్టు, ఆయన గోపాలదాస్ భట్టు అని మన గోస్వాములలో ఒకరు. ఆయన చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయనను మహాప్రభు యొక్క దర్శనము జరగడము, మహాప్రభు యొక్క సేవలు చేయడానికి ఆయన నియమించారట. పిల్లవాడు కదా, ఏదైనా చెడు చేస్తాడు అని ఉద్దేశం చేస్తే, ఆ పిల్లవాడు చేస్తూ, పిల్లవాడు కూడా భక్తిలో ఉన్నవాడు కనుక, పుణ్యజీవి కనుక,
ఆ పిల్లవానికి ఈయనకు సేవ చేస్తున్నాడు మహాప్రభు, కానీ మనసులో ఒకటి ఉంది, నేను రాధాకృష్ణ సేవ చేయాలనుకున్నా, నన్ను ఈయనకు సేవ చేపిస్తున్నారు, ఈయనకు సేవ చేపిస్తున్నారు అని మనసులో ఒక మదన పడుతూ సేవ చేస్తూ పోతుంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కసారి మార్నింగ్ ఆయన డోర్ తీసి వెళ్ళేసరికి శ్రీ శ్రీ రాధా కృష్ణ ఇద్దరి దర్శనము యుగల స్వరూపంలో మహాప్రభు దర్శనం ఇస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక రెండవ ఇన్సిడెంట్ లో శివానంద సేన మహాప్రభు దర్శనానికి వచ్చేటప్పుడు వాళ్ళ చాతుర్మాస్య దీక్షలో ఉన్న వాళ్ళు వచ్చేటప్పుడు ఒక కుక్క పిల్లని తీసుకొస్తారు వాళ్ళు. అంటే యాత్రికులతో పాటు మనం కదా మొన్న పండరిపురం యాత్రకు పోయినప్పుడు ప్రభువులు గోవర్ధన్ గిరి ప్రభు, మంగపాల ప్రభు, ఋషికేశ ప్రభు అని తీసుకెళ్ళినట్టే శివానంద ప్రభు అందరు భక్తులను తీసుకెళ్లేది ఊరికి తీసుకెళ్తున్నప్పుడు కుక్క పిల్లని తీసుకెళ్లారు. ఆ కుక్క పిల్లని తీసుకెళ్తే మహాప్రభు కుక్క పిల్లతోని హరినామం పలికిస్తాడు. తన శేషభుక్తమైనటువంటి కొబ్బరి పీచు ఉంటుంది, దానికి పెడితే ఆ కొబ్బరి పీచు తింటూ హరి 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 అన్నదేసా, హరి హరి అంటూ అక్కనే పడిపోయింది. దట్ ఈస్ ఇట్ గాట్ ఏ లిబరేషన్ ఫ్రమ్ ది జీవి. ఆ జీవికి అలా లభించింది ముక్తి అని. అంటే ఎంత కరుణామయుడు అని చెప్పడానికి ఇంకొక దృష్టాంతం చెప్తాను. సచీదేవి యొక్క వేదన అర్థం చేసుకున్న మహాప్రభు జగదానంద పండితుడు అనే తన సహచరుని పూరి నుంచి పంపిస్తూ కొన్ని దృష్టాంతాలు చెప్తాడు. జగన్నాథ ప్రభు యొక్క ప్రసాదము, ఆ వస్తువులు శేష వస్త్రాలను ఇస్తూ, అమ్మా మహాప్రభు మీకు పాదాభివందనం చెప్పాడు, మొన్న కూర్చుండి మొన్న మీరు 3 రోజులు బాగా ప్రసాదం పెట్టారట, నైవేద్యం పంచభక్షాలు పెట్టారు, భక్షాలు నిండిన బాగా కడుపు నిండిందని చెప్పాడమ్మా అని అంటాడు. ఆమెకు మెమరీ చేసుకుంటే ఒకనాడు సత్యదేవి ప్రసాద నివేదిస్తూ తన్మయతంలో అర్పణ చేస్తుంది, చేసేసి బయటకు వెళ్ళేసరికి లేదు, ప్రసాదమే లేదు. అయ్యో నా మతి పాడుగాను, నేను అసలు ప్రసాదమే పెట్టలేదు, ప్రసాదము పెట్టినా అనుకున్నాను, మళ్ళీ చేసి మళ్ళీ పెడుతుంది. మళ్ళీ చేసి ఆ తన్మయత్వంలో అర్పణ చేస్తే మహాప్రభు ఆరగిస్తూనే ఉంటాడు, ఎదురుగా కూర్చొని తింటుంటాడుగా, ఆమె చూడలేకపోతుంటది. ఇది మహాప్రభు విశ్వాంతర్యామి సర్వాంతర్యామి చెప్పడానికి మరో దృష్టాంతం అని చెప్పగానే అప్పుడు ఓ ఇలా వచ్చి నన్ను కరుణిస్తున్నాడా అనుకొని సత్యమాత చాలా భావానందంలో ఉండిపోతుంటది. ఇక ఇంత ఆనందంగా కరుణ ఉన్నటువంటి మహాప్రభు నియమాలు పాటించని, సన్యాస దీక్షలో నియమాలు ఏమైనా అతిక్రమణ చేసినటువంటి వారిని ఎవరిని ఉపేక్షించలేదు. ఉదాహరణకు మన చోట హరిదాస్ యొక్క జీవిత శేషము మనకు అందరికీ తెలుసు. చోట హరిదాసులో చిన్న డిస్టర్బెన్స్, ఒక అనుమానం అనే విషయం వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా తన సాంగత్యం నుంచి తిరస్కరించడం అనేది కటుగా ఉండేటువంటి ఆయన నియమపాలన. ఆయన వెన్నకన్నా చాలా మెత్తటి స్వభావము, కానీ కఠిన నియమాల పాలనలో మాత్రము వజ్రం కన్నా కటుగా ఉన్నటువంటి స్వామి వారి యొక్క ప్రవర్తన. 1534లో జగన్నాథ్పురిలో ఆయన తిరోభావం జరుగుతున్న దానికి చాలా కన్ఫ్లిక్టెడ్, మనకు కొన్ని ఎట్లున్నాయంటే సిద్ధాంత పరంగా సరిగైనటువంటి ఆధారాలు లేవు, కానీ ఆ జగన్నాథులు ఐక్యమయ్యారని కొందరు, సముద్రం అని యమునా నది అనుకుని అందులో దూకాడని కొన్ని దృష్టాంతాలు ఉన్నాయి. ఇక్కడ వాద వివాదాలు జరుగుతున్నా మహాప్రభు మొత్తానికి తన శారీరక యొక్క అవస్థను తిరోభావాన్ని ప్రకటిస్తూ 1534లో తన తిరోభావం చేశాడు. ఇక ఈ మహాప్రభు చేసినటువంటి లీలల్లో ఇవి కొన్ని కాగా, ఆయన ఇచ్చినటువంటి సూచనల్లో కొన్ని కాగా, ఒకటే ఒక శిక్షాష్టకం అని భక్తులందరికీ ఇచ్చినటువంటి సాంప్రదాయం. 2 నిమిషాలు చదివేసి క్లోజ్ చేద్దాం. మీకు ఏమైనా చాలా డౌట్లు ఉంటే ఆలోచిద్దాం. శిక్షాష్టకం చదవచ్చా? చేతోదర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం
శ్రేయకైరవచంద్రికా వితరణం శ్రీవిద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం సర్వాత్మనసపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామ్నామకారే బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశే తవ కృప భగవన్ మమాపి దుర్దైవమీదృశమాజనిమానురాగం తృణాదపి సునీచేన తరోరిహ సహిష్ణునాం అమానినమానదేన కీర్తనీయ సదా హరి నదనం న జనం న సుందరిం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహేతుకీ త్వయి అయినందతనుజ కింకరం మాం విషమే భవాంబుదో కృపయా తవ పాద పంకజ సితదోలి సదృశం విచింతయ నయనంగలదశ్రుధారయ మదన్వదనం గద్గదారుద్దయా గిరా పులకైర్నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రారుషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ మే అశ్లిష్య వా పాదరతాం పినష్టు మాం ఆదర్శనాన్మర్మహతాం కరోతు వా యదా తదా వా విదదాతు లంపటో మత్ప్రాణనాథస్తు స ఏవ నాపరా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే हरि बोल प्रभु जी, हरि हरि बोल प्रभु जी। हरे कृष्ण हरि बोल प्रभु जी। हरि बोल प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। प्रभु जी हरे हरि कृष्णा। बोल प्रभु जी, हरि बोल दंडवत प्रणाम प्रभु जी, दंडवत। हरि बोल प्रभु जी। हरि बोल प्रभु। हरे कृष्ण प्रभु जी, హరే ఒకసారి కృష్ణ పీపీటీ ఏమైనా వేయమంటారా? రిక్వెస్ట్ చేస్తే నిర్మూలన సరిపోదు. చిన్న ప్రయత్నం చేసిన దానికి నా ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో ఏదైనా లోపాలు ఉంటే మిమ్మల్ని ఎవరైనా హట్టు చేసి ఉంటే దయచేసి క్షమించాలని ప్రార్థన. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం అడిగితే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. प्रभुजी हरे हरि बोल। హరి బోల్ మాతా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. माताजी थैंक यू। థ్యాంక్ యూ. ఎవరైనా ఉన్నాయి? మాతాజీ ఒకసారి స్లైడ్స్ 7 నుంచి 13 వరకు ప్లే హరే చేయడం. కృష్ణ ప్రభుజీ, షేర్ చేయమంటారు? అదే అడుగుతున్నాను. సరే, ఇలా ఎవరైనా మాట్లాడుతున్నారేమో షేర్ చేస్తా ప్రభుజీ, ఒక్క నిమిషం. జస్ట్ కనీసం 3 hours అయినా తీసుకుంటుంది ఈ లెక్చర్ తీసుకోవాలంటే. మహాప్రభు యొక్క దివ్య మాంగళ్య రూపం అది. స్లైడ్ 1 7 నుంచి తీసుకుంటే సరిపోతుంది. చెప్పిన అయిపోయింది. ఓకే. గృహస్థ జీవనం ఇక్కడ 24 సంవత్సరాలు తన నామ సంకీర్తన ఉద్యమానికి మూల జగాయి మదాయి అయిపోయిన తర్వాత దక్షిణ భారత యాత్ర స్టార్ట్ అయింది. నెక్స్ట్ మాతాజీ కంటిన్యూ. ముఖ్యమైన లీలలో ఇక రూప గోస్వామి సనాతన గోస్వామి కలవడము, సార్వభౌమ భట్టాచార్య
చాలా వితండవాదిగా ఉన్నటువంటి సార్వభౌమాచార్యుని కూడా స్వామి అనుగ్రహించారు. రథయాత్ర అయితే దివ్యమైనటువంటి లీలలు ఉన్నాయి, చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇది శిక్షాష్టకంలో మనకు వినయము తృణాదపి సునీచేన తరోరియ సహిష్ణునా అన్నారు. అంటే గడ్డి కన్నా తక్కువ ఉంటూ మొక్కగలంట సహనం కలిగి ఉండి భక్తుడనే వాడికి వినయం ఏ స్థాయిలో ఉండాలో చెప్పినటువంటి ఈ శిక్షాష్టకమే భక్తులందరికీ ప్రామాణికమైనటువంటి సూచన. నెక్స్ట్ జగన్నాథ్ తోటా గోపినాథ్ లీనమయ్యాడు, అదే అని రాధాకృష్ణ భావంలో కాంతితో కలిగిన అవతారము కనుక భావావేశం ఇది రాధాకృష్ణ లేక సమ్మేళనమే చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్యమ నహాయి కోయి నహి అంతర్ రాధాకృష్ణ అన్నారు. ఇది మహాప్రభు యొక్క లీలలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, క్లారిఫికేషన్ వచ్చుంటే అదర్వైజ్ హరే కృష్ణ. ప్రభుజీ ఇది నేను మధ్యలో జాయిన్ అయినా ఇది క్లాస్ పర్లేదు. భగవద్గీత నిన్న ప్రభుజీ ఇది భగవద్గీత భాగవతం కాదు, ఈ రెండింటికి అతీతమైనది చైతన్య చరితామృతం. చైతన్య చరితామృతం అనేది భగవద్గీత దాటి భాగవతం, భాగవతం దాటిన స్థాయిలో PhD స్థాయిలో ఇది అంటారు.